పంచగ్రామాలు ఈ పేరు వినగానే దశాబ్దాల భూ సంగ్రామం గుర్తుకొస్తుంది ఎవరికైనా. దాదాపు 100 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి శుభం కాడు పడేలా శుభ సంకేతాలు వచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తమ కలను సాకారం చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు పంచగ్రామాల ప్రజలు. అయితే ఇళ్ల క్రమబద్ధీకరణకి లైన్ క్లియర్ అయింది సరే, మరి రైతుల భూముల మాట ఏంటి? పంచగ్రామాల సమస్య పరిష్కారానికి సర్కార్ మేలు ప్రణాళిక ఏంటి? అదివో అల్లదివో సింహాచల అప్పన్న. భూమిని కాపాడిన ఆ వరాహ నారసింహుడి నీడలో భూమి హక్కుల కోసం పంచగ్రామాల ఆవేదన. 1903లోనే మా హక్కులు ఉన్నాను. ఈరోజు మేము ఆక్రమణదారులుగా చిత్రీకరించడం, అందరూ మీడియాలోనూ అక్కడ మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది, కలిసి వేస్తుంది. మాకు ఎటువంటి హక్కు లేని పరిస్థితి ఏర్పడింది. పంచగ్రామాల సమస్య అనగానే టక్కున గుర్తొచ్చేది విశాఖ సింహాచలం భూములు. 5 అసెంబ్లీ, 2 లోక్సభ సెగ్మెంట్లో ఉన్న అడవివరం, వెంకటాపురం, వేపగుంట, చీమలపల్లి, పురుషోత్తంపురం ఇవే పంచగ్రామాలు. దశాబ్దాలు కాదు, శతాబ్దాలుగా ఈ 5 గ్రామాల భూ పోరాటం కొనసాగుతూనే ఉంది. పంచగ్రామాల భూ వివాదానికి మోక్షం వచ్చేలా ఇప్పుడు సీన్ మారుతోంది. 5 గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనిపైన ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి ఆశాభావం నాకుంది. శుభ సంకేతం వచ్చేసింది. ఎన్నాళ్ళో వెచ్చిన స్వప్నం నిజం కాబోతోందని కూటమి సర్కార్ మాట నిలుపుకుందని దిల్ ఖుష్గా ఫుల్ ఖుషి అవుతున్నారు పంచగ్రామాల ప్రజలు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాకు చాలా 100 దీపావళిలో సంక్రాంతులు ఒకేసారి వచ్చినంతగా ఆనందం కలిగింది ప్రజలందరికీ. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అలాగే అశోక్ గజపతిరాజు గారిని వీళ్ళు మా గుండెల్లో నిలిచిపోతారని ఈ విధంగా మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు పంచగ్రామాల భూ సమస్య ఈ తెలుగుదేశం ప్రభుత్వం కొలుకు తీసుకొచ్చింది. అందరూ ఎమ్మెల్యేలు ఒక తాటి మీదకి రావడం అనేది ఒక శుభసూచకం. ఎప్పటి నుంచో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నాకు అర్థమైంది. భూమి కూడా ఇస్తున్నారు కాబట్టి వెంటనే మనందరం కలగ చేసుకుని ఈ సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పడం ఒక శుభసూచకం ప్రజలందరికీ. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించడంపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. సింహాచలం దేవస్థానానికి చెందిన భూముల్లో ఉన్న 12,149 నిర్మాణాల్ని క్రమబద్ధీకరించే విధంగా చర్యలు చేపడుతోంది. ప్రత్యామ్నాయంగా ఆలయానికి 620 ఎకరాల భూమిచ్చే దిశగా ఇవ్వాలని నిర్ణయించింది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. దీన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి దాంట్లో మొదటి విడతగా ఫేస్, ఎందుకంటే ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో నివాసయోగ్యంగా ఇల్లు కట్టుకోను లేకపోతే ఏదైతే నిర్మాణాలు జరిగి ఉన్నాయో ఆ నిర్మాణాలని 2008, 2009 నాటికి ఎన్నైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో సుమారు 12,000 చిల్లర స్ట్రక్చర్స్ని గుర్తించటం, ఆ స్ట్రక్చర్స్కి ఎక్స్టెంట్స్ బట్టి 100 గజాల్లోపు చిన్న ఇల్లులు ఉన్నాయి, పెద్ద ఇల్లులు ఉన్నాయి. ఇట్లా వాటన్నిటినీ కూడా రెగ్యులైజ్ చేయాలంటే సుమారు 430 ఎకరాలు సింహాచలం దేవస్థానం కోల్పోతాం ఒకవేళ రెగ్యులైజ్ చేసి. అందువలన ఒక ఆల్టర్నేట్ ల్యాండ్ సింహాచలం దేవస్థానంకి భూమి బదులు భూమి ఇవ్వాలని, ఆ భూమి ఎంత పోతుందో అంతే ఇవ్వడమే కాకుండా వాల్యూలో కూడా డిఫరెన్స్ లేకుండా ఆ ఈక్వల్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి అక్కడ నిర్ణయం తీసుకోవటం. ఆ నిర్ణయం మేరకు ఒకవైపు రెగ్యులరైజ్ చేసేటువంటి జీవోలో వచ్చేటువంటి ఆదాయం కూడా దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి, అందులో ఏదైనా డిఫరెన్షియేట్ వస్తే దాన్ని కూడా భూమి రూపంలో, అంటే అటు ప్రజలకి భారం లేకుండా దేవస్థానానికి నష్టం లేకుండా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో ఎండోర్మెంట్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో పాటు విశాఖ జిల్లా కలెక్టర్ పంచగ్రామాల సమస్య పరిష్కారం దిశగా చర్చించారు. భూ బదలాయింపు ప్రక్రియ కోసం 3 సభ్య కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆనందపురం, గాజువాక, మొలగాడ, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో పలు భూముల్ని పరిశీలించారు. ఏదైతే జిల్లా కలెక్టర్ గారు చేపట్టినటువంటి అంటే ప్రతిపాదించినటువంటి భూముల్ని అటు గాజువాక రెవెన్యూ కానీ, మొలగాడ రెవెన్యూలో పెదగంటాడ రెవెన్యూ, ఈ రెవెన్యూ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆ యారాడ్ హిల్ పైన కానీ ఇట్లా కొన్ని అంటే కొంచెం వాల్యుబుల్ సైట్స్ని
ఒకవైపు ప్రొటెక్ట్ చేస్తూ ప్రతిపాదన చేయడం జరిగింది. సమస్య పరిష్కారానికి ముందడుగు పడింది. అయితే ఇదంతా ఒకవైపు. ఇక చరిత్రలోకి చూస్తే భూ వివాదంలో ఎన్నెన్నో మలుపులు ఇప్పటికీ మరకలుగానే ఉండిపోయాయి. గ్రామ కంఠాలు, ఇనాం, జీరాయితీకి సంబంధించి 1903 నుంచే వివాదాలున్నాయి. అయితే సింహాచల ఆలయ ధూప దీప నైవేద్యాల కోసం విజయనగరం రాజులిచ్చిన 27 గ్రామాల్లో 22 గ్రామాల రైతులకు 1951లో పూర్తి హక్కులిచ్చారు. కానీ పంచగ్రామాల వివాదం వివాదంగానే ఉండిపోయింది. 1951లో సింహాచల దేవస్థానం వాళ్ళు క్లెయిమ్ చేశారు హైకోర్టులో. ఈ 27 గ్రామాల్లో ఈ 5 గ్రామాలు ఇనాం విలేజ్లు, ఎస్టేట్ విలేజ్లు కాదని క్లెయిమ్ చేయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందండి. ఈ 1903లోనే వీళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి సింహాచలం వరహాలక్ష్మీ నరసింహస్వామి భూమి ఏది, అలాగే రైతుల భూమి ఏదని క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సో అలాంటివి ఈ రోజున వాళ్ళు హైకోర్టులో క్లెయిమ్ చేసినంత మాత్రాన మా భూమి కాకుండా పోలేదు. ఆ తరువాత పెందుర్తి, విశాఖ రూరల్ తహసీల్దార్లు జారీ చేసిన రైత్వారీ పట్టా వల్లే సమస్య మరింత జటిలమైంది అంటున్నారు స్థానికులు. 1903 గిల్మన్ సర్వే ప్రకారం ఆ భూముల అసలు హక్కుదారులం తామే అంటున్నారు. అంటే 1750 ఎకరాల్లోనే జిరైతీ రైతులు ఉన్నారు 5 గ్రామాల్లో కలిపితే. 9068 ఎకరాలకి పట్టాలు ఇచ్చారు. అందులో 1750 ఎకరాలు ఈ జిరాయితీ భూములకు కూడా అందులో కలిపేసి ఇచ్చేశారు. సో 9068లో 1750 ఎకరాలు తీసిస్తే 7250 ఎకరాల కోసం మేము మాట్లాడలేదు. అవి సంపూర్ణంగా దేవుడికి హక్కున్నవే. మేము కూడా వాటిని కాపాడాలనే మేము కోరుకుంటాం. కానీ ఈ 1750 ఎకరాలు జిరాయితీ రైతులు భూములు, అలాగే సింహాచలంలో గల గ్రామ కంఠాలు, శ్మశానాలు, వాటికి కూడా దేవుడి పేరున పట్టా రిలీజ్ చేశారు ఎంఆర్ఓ గారు. అది వితౌట్ ఎంక్వైరీ అండ్ ఎండోమెంట్స్ ఇద్దరు కలిసి చేసిన తప్పులండి అవి. ఆ దానికి మేమందరం బలైపోయాం. నేటికి కూడా ఆ సమస్య రావణ కాష్టంలాగా మండుతూ ఉంది. మేము చాలా ఇబ్బందులు పాలవుతాం. సో ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేస్తే ఆ 1750 ఎకరాల్లో ఉండే ఆ రైతువారీ హక్కుల్ని హరించే ఆ పట్టా ఏదైతే ఉందో, అంటే మిగతా 7250 ఎకరాల గురించి మేము మాట్లాడలేదు. ఆ 1750 ఎకరాల్లో ఇచ్చిన పట్టాని హక్కుని దేవస్థానానికి పేరున ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేస్తే మాకు అక్కడ సమస్య సాల్వ్. పంచగ్రామాలకు మేలు చేసే ప్రభుత్వ ప్రణాళికలపై ఒకవైపు హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు నిర్మాణాల క్రమబద్ధీకరణతో పాటు రైతులకు కూడా భూమిపై హక్కులు కల్పించాలని వీళ్ల ఆందోళన, ఆవేదన. ఈ క్రమంలోనే అందరికీ న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే కీలకమైన భూ బదలాయింపు ప్రక్రియ కోసం సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్పందనను, సలహాలను, సూచనలను కోరారు కూటమి ఎమ్మెల్యేలు. మరి అశోక్ మన్ కీ బాత్ ఏంటి? పంచమేలు ప్రణాళిక. ఎస్, పంచగ్రామాల భూ వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది ప్రభుత్వం. అసెంబ్లీ తొలి సమావేశాల సందర్భంగానే ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది. భూ బదలాయింపుడే సరైన పరిష్కారమని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజుతో కీలక చర్చలు జరిపారు కూటమి ఎమ్మెల్యేలు. ఒకవైపు న్యాయపరమైన అడ్డంకులు తొలగించడం, మరోవైపు దేవస్థాన ఆస్తులను పరిరక్షించడం, పంచగ్రామాల భూ వివాదం పరిష్కరించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ క్రమంలో సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్తలైన అశోక్ గజపతిరాజుతో భేటీ అయ్యారు కూటమి నేతల బృందం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి విష్ణుకుమార్ రాజు, పి గణబాబు, పంచకర్ల రమేష్ బాబు, విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజుతో ఈ సమావేశంలో పాల్గొన్నారు. భూ బదలాయింపు ప్రక్రియపై చర్చించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అశోక్ గజపతిరాజు స్వాగతించడంపై హర్షం వ్యక్తం చేశారు కూటమి ఎమ్మెల్యేలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇది ఎప్పుడో 2014లో ఫస్ట్ క్యాబినెట్ డెసిషన్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఈ రోజుకి సఫలీకృతం కాబోతుందని మేము ఆశిస్తున్నామండి. కనుక దాని నిమిత్తమే ఈరోజు వారి దగ్గర రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వారిని ఇక్కడ ఎన్నో వేల ఎకరాలు, వందల ఎకరాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇటు ఈ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంబంధించి వారు ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మరి మేము అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తరఫున చైర్మన్ గారిని,
అడుగుతున్నామండి. ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవడం శుభపరిణామమన్నారు అశోక్ గజపతిరాజు. చర్చిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రజలకు మంచి జరిగేలా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలంటూ మరో సూచన చేశారు. అప్పన్న చందనోత్సవానికి భవిష్యత్తులో ఎలాంటి కొరత రాకుండా చూసేలా చందనం వృక్షాలను పెంచాలన్నారు. ఎప్పటి నుంచో రగులుతున్న సమస్య ఇది ఏ కొత్త సమస్య కానే కాదు. నాకు తెలిసిన మట్టికి నా స్వర్గీయ తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. ఆ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిర్నెస్ వస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు దాతలు ఇచ్చిన దాతరికంని మనం ఇంకొకరికి దాతరికం చేయడం అది తప్పు అంటాను నేను. ఎలిమెంట్ ఆఫ్ ఫెయిర్నెస్ ఉండి ముందు వెళ్తే ఎంత జటిలమైన సమస్యకైనా పరిష్కారం ఉంది. మాకైతే సంతృప్తిగా ఏంటి, ప్రజాప్రతినిధులు కొంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ తీసుకోవడంతో ఒక లెవెల్ రావడం మనకు మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. నేను అదే పెద్దలందరికీ మనవి చేస్తూ వారు కూడా ఫెయిర్నెస్ ఉండాలని వారు కూడా అనుకుంటున్నారు కనుక మనకి సొల్యూషన్ వస్తుంది. అయితే సొల్యూషను కొంచెం తొందరగా వస్తే మన జీవిత కాలాల్లో అయిపోతే మాకు సంతృప్తి. చందన వృక్షాలను పెంచడానికి యారాడ ప్రాంతంలో అనుకూల భూములున్నాయన్నారు గణబాబు. అశోక్ గజపతిరాజు సూచనలకు తగ్గట్టుగా పూర్తి పారదర్శకంగా ప్రజలకు న్యాయం జరిగేలా అటు దేవస్థానానికి మంచి భూములు కేటాయించేలా ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు ఎమ్మెల్యే గణబాబు. ఇవన్నీ కూడా ఇటీవల అశోక్ గజపతిరాజు గారు అనువంశిక ధర్మకర్త, సింహాచలం దేవస్థానానికి చైర్మన్గా ఉన్నారు. సో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం వారి దృష్టిలో కూడా ఇది విశాఖపట్నం సుధీర్ వారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సహకారం ఉంటుందని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా అంటే ఎక్కడ ఏ రకమైనటువంటి అభ్యంతరాలు తెలపకుండా అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, సింహాచలం దేవస్థానంకు ఉండేటువంటి అధికార యంత్రాంగం కానీ, లేకపోతే ట్రస్టీస్ కానీ, అదేవిధంగా ఇటు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ప్రతిపాదనలు కానీ, ఒకవైపు న్యాయస్థానాల్లో వాద్యాలు ఉన్నాయి కాబట్టి న్యాయపరమైనటువంటి చిక్కులు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మధ్య మార్గంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రతిపాదనలు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒక హోప్ ఉంది. మనం ఏదో రిపేర్స్ కంటూ జీవో తీసుకొచ్చినా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రతిపాదనలు చేశాం. తప్పనిసరిగా త్వరితగతిన ఈ సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి ఆశాభావం ఉంది. అయితే నివాసాలు, నిర్మాణాలు సరే, రైతుల మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనే వాదన తెరపైకొచ్చింది. ఆక్రమణదారులకు న్యాయం, అసలైన హక్కుదారులకు మళ్లీ అన్యాయమేనా అనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇలా కంప్లీట్గా దేవుడి భూమి, అది దేవుడి భూమిలో రెగ్యులరైజేషన్, దేవుడి భూమిని ఆక్రమించుకున్నారు వాళ్ళు. సొసైటీల వాళ్ళు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఆక్రమణలు లేకపోతే నామినల్ ప్రైస్కి తీసుకున్న వాళ్ళు అలాంటివి ఉన్నాయి. కానీ మాది అలా కాదు, మాది సంపూర్ణ హక్కులు ఉండేవాళ్ళం. మాలాంటి వాళ్ళం 1750 ఎకరాల్లో ఉంటే 1750 ఎకరాల్లో ఇప్పుడు గతంలో 200 ఎకరాలు సాల్వ్ అయింది, ఇప్పుడు 250 ఎకరాలు సాల్వ్ అవుతుంది. ఇంకా 1300 ఎకరాల్లో సమస్య అట్లాగే ఉంటుంది. సేమ్ వాల్యూ గల ల్యాండ్ ఇమ్మని అడుగుతుంది. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింహాచల దేవుడి శానిటీ కాపాడడం కోసం 5280 ఎకరాలు అతను 96లోనే ఇచ్చేశారు దేవుడికి. అంటే సింహాచలం కొండ ఏదైతే ఉందో ఆ సింహాచలం కొండ అంతా కలిపి 5280 ఎకరాలు. 5280 ఎకరాలు పక్కాది గవర్నమెంట్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ని దేవుడి శానిటీ అంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్లో మళ్ళీ తర్వాత ఏమైనా హోటల్స్ లేకపోతే పబ్బులు ఇట్లాంటివి ఏమైనా వచ్చి ఆ శానిటీ పోతుందనే ఉద్దేశంతో ఆ రోజులోనే ముందు చూపుతో 5280 ఎకరాలు ఇచ్చారు. ఆ 5280 ఎకరాలకి కూడా ఈరోజు లెక్క కట్టండి, అది గవర్నమెంట్ ల్యాండే కదా, దేవుడికి ఇచ్చారు కదా. మరి దానికి ఈరోజు లెక్క కడితే మినిమం ఒక 4 crores వేసుకున్నా సరే ఎకరా ఇంచుమించు ఒక 20,000 కోట్లు విలువైన భూమి ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో ఆ 20,000 కోట్లు ప్లస్ ఇప్పుడు ఇస్తున్నటువంటి 5,000 కోట్లు విలువైన భూమి ఒకటి ఇస్తున్నారు. సో 25,000 కోట్ల విలువైన భూములు సింహాచలం దేవస్థానానికి ఇచ్చినప్పుడు ఈ టోటల్గా ఉండే జిరాయితీ భూములు అన్నిటికీ ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళకి హక్కులు కల్పిస్తే మా రైతులకి హక్కులు కల్పించి రైతుల ద్వారా కొనుక్కున్నటువంటి గృహ నిర్మాణదారులు అయితేనేమి, రైతుల ద్వారా కొనుక్కున్నటువంటి ఖాళీ స్థలాలు ఉండేవారైతేనేమి వాళ్ళందరికీ రిలీఫ్ రావాలని మేము కోరుకుంటున్నాం. దాని మీద కూడా ఒకసారి మీరు ఆలోచించండి. కేవలం దేవస్థానం అధికారుల మాటలు, ఎండోమెంట్స్ అధికారుల మాటలే మీరు నమ్మొద్దు. ఇటుపక్క రెవెన్యూ పరంగా కూడా దీనిపైన అవగాహన ఉండే వాళ్ళు కూడా తీసుకొని ఇది ఏ ల్యాండ్, ఎట్లాంటి ల్యాండ్ అనేది మీరు
ఒకసారి స్టడీ చేసి సమస్య సాల్వ్ చేస్తే అందరికీ కుశలోపరిగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా తమ సమస్యకు పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేలకు సానుకూలంగా స్పందించిన సింహాచల ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజుకు కృతజ్ఞతలు తెలిపారు పంచగ్రామాల ప్రజలు. సాధ్యమైనంత త్వరగా అన్ని చిక్కుముడులను ఛేదించి ఎవరికి నష్టం రాకుండా నిర్ణయాలు తీసుకొని అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరూ ఎమ్మెల్యేలు ఒక తాటి మీదకి రావడం అనేది ఒక శుభసూచకం. ఈరోజు 1903 గిల్మేన్ సర్వే ప్రకారం ఈరోజు భూమి అంతా కూడా రైతులది. ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా హక్కుదారులు అని చెప్తున్నాము. సమస్యను పరిష్కారం చేస్తామంటున్నారు, అది శుభసూచకం. మేము దాన్ని అంగీకరిస్తున్నాం. అయితే దీన్ని కంటిన్యూషన్గా మీ ప్రభుత్వ అధికారంలో ఉండగానే ముందు ఇళ్ల యజమానులను హక్కుదారులుగా గుర్తించి వాళ్ళకే పరిష్కారం చేస్తామని చెప్పారు. అలాగే స్థలాలు కనుక్కుని ఎప్పటి నుంచో కట్టుకోలేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా లోన్లు పెట్టుకుని కట్టుకుందామని, ఇక్కడ ఉన్న ఈ 5 గ్రామాల్లో మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇటు కట్టుకుని ఇటు రావాలని ఆలోచించే ప్రజలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దాన్ని కూడా నెమ్మదిగా పరిష్కారం చేయండి. రైతులను కూడా హక్కుదారులుగా గుర్తించే విధంగా మీరు కూడా ఆ సమస్యను పరిష్కారం చేయండి. ఈ 3 రకాల సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారికి అంత అవగాహన ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ముందుకెళ్ళి పరిష్కారం చేయాలని. మాకు చాలా 100 దీపావళిలో సంక్రాంతులు ఒకేసారి వచ్చినంతగా ఆనందం కలిగింది ప్రజలందరికీ. కానీ ఈ ఆనందం ఎక్కడితోనే ఆగిపోకుండా ఇది ముందడుగు వేయాలని అతి త్వరలోనే ఈ విషయంగా ఈ పరిధిలో ఈ అఫిడవిట్ అది కూడా కోర్టులో, హైకోర్టులో దాఖలుపరిచి దాని ప్రకారం క్లియరెన్స్ తీసుకుని ప్రజలందరికీ మేలు చేస్తే మా కుటుంబ సభ్యులు కానీ ఎప్పటికీ మర్చిపోమని, వీళ్ళు మా గుండెల్లో నిలిచిపోతారని ఈ విధంగా మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని మా వమ్ము చేయకుండా అతి త్వరలోనే ఈ పరిష్కారం, ఆ జీవో వచ్చేలా చూడాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అది పంచగ్రామాల ప్రజల ఆనందం, ఆశాభావం. ఇక ఒకవైపు ప్రత్యామ్నాయ భూములను పరిశీలిస్తూనే పంచగ్రామాల్లో నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఒకవైపు సింహాచలం దేవస్థానం భూములు కాపాడడం, మరోవైపు అందుకు తగ్గ భూములు మరో చోట సింహాచలం కల్పించేలా చేయడం, మరోవైపు అక్కడ స్థానికంగా ఉంటున్న వారికి ఈ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే విధంగా చేయడం. ఈ 3 అంశాలు బేరీజు వేసుకొని ప్రభుత్వం ముందుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చూడాలి మరి ఈ పంచగ్రామాల సమస్య దశాబ్దాలుగా ఉంది. ఇది ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేందుకు ఇంకా ఎంత కాలం పడుతుందో చూడాలి. కెమెరా పర్సన్ బాబుతో కాజా TV9 విశాఖపట్నం.